Good morning, friends. I am Muhammad Imran and I am psychologist. విజయం అంటే ఓటమి లేకపోవడం కాదు, మనం సాధించదలుచుకున్న లక్ష్యాలను చివరకు సాధించడమే విజయం అంటే. ప్రతి చిన్న పోరాటాన్ని గెలవలేకపోయినా చివరకు యుద్ధంలో గెలవడమే విజయాన్ని సాధించడం అంటే. అంటే ప్రజెంట్ ఈరోజు నేను ముందు తీసుకొస్తున్న టాపిక్ ఏంటంటే కదా, నెవర్ గివ్ అప్. అండ్ ఈ యొక్క టాపిక్ మేము తీసుకోవడానికి కారణం ఏంటంటే కదా, చాలామంది వాళ్ళు చేస్తున్న ఈ రోజున 21st సెంచరీలో ఉన్న ఈ కాంపిటీషన్లో, అది స్కూల్ లైఫ్లో కావచ్చు, కాలేజ్ లైఫ్లో కావచ్చు, ఒకవేళ జాబ్ చేస్తుంటే జాబ్ లైఫ్లో కావచ్చు, లేదంటే బిజినెస్ లైఫ్లో కావచ్చు, ఎక్కడన్నా కూడా కదా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రెజర్కు, ఈ యొక్క స్ట్రెస్ కదా చాలామంది గివప్ ఇచ్చేస్తుంటారు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈరోజు నేను చెప్తున్న మీ ముందున్న ఒక లేడీ లెజెండ్, ఆమె గురించి చూసినట్టయితే కదా, షీజ్ ఏ అరుణిమా సిన్హా. ఈమె గురించి చూసినట్టయితే ఈమె ఫస్ట్ ఫీమేల్ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ విత్ ఆర్టిఫిషియల్ లెగ్. అంటే ఒరిజినల్ కాల్ తోటి కాదు, ఆమె ప్రొథెస్టిక్ లెగ్ అంటే కదా, ప్లాస్టిక్ లెగ్ తోటి కదా ప్రపంచంలో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ని ఈమె కదా అధిరోహించడం జరిగింది. ఈమె గురించి మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. మరి ఈమె గురించి టాపిక్ డిస్కస్ చేయడం చూసినట్టయితే కదా, మాకు యాక్టమ్ డెవలప్మెంట్ అకాడమీ గురించి ఒక 5 సెకండ్స్ చెప్పిన తర్వాత ఆ టాపిక్లో నేను వెళ్ళాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. యాక్టమ్ డెవలప్మెంట్ అకాడమీ ఏంటంటే, ఇట్స్ వన్ ఆఫ్ ద ట్రైనింగ్ బేస్డ్ అకాడమీ అండ్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఇంటెన్షన్, క్రియేట్ ఫియర్లెస్ అండ్ కాన్ఫిడెంట్ పీపుల్. అండ్ మా యొక్క మేజర్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయంటే కదా, ఫస్ట్ వన్ న్యూ మెథడాలజీ ట్రైనింగ్ సర్వీసెస్. అందులో వచ్చేసి అవర్ ప్రోగ్రామ్స్ ఫర్ కార్పొరేషన్ సెక్టర్, స్ట్రెస్ మేనేజ్మెంట్, సక్సెస్ స్ట్రాటజీస్, ఎంప్లాయీ మోటివేషన్, యూత్ మోటివేషన్, లీడర్షిప్ ఆఫ్ టుమారో, టీమ్ బిల్డింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, విన్నింగ్ అట్ సెల్లింగ్, టైమ్ మేనేజ్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫ్యాకల్టీ మోటివేషన్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫర్ ద కార్పొరేషన్ సెక్టర్. అండ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ గురించి అయినట్టయితే కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, గ్రాస్పింగ్ పవర్, మనీ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్, బాడీ లాంగ్వేజ్, personality development, relation building, stage performance, interview skills, group discussion, attitude making with 100% result oriented programs ni kada we are going to provide in front of you my dear friends. And inkoti vachesi kada, professional dress codes outlet for corporation sectors and colleges and university. It's only formal dresses matram kada nem provide chestuntam. And inkoti vachesi event management for colleges and universities only. అండ్ ఇంకా మీ యొక్క సిటీస్లో కదా ఏమన్నా మా హిందీ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో కదా 3 లాంగ్వేజెస్లో కదా మేము ట్రైనింగ్ని కండక్ట్ చేస్తాం. అండ్ మీరున్న ప్రజెంట్ ఉన్న సిటీలో ఏమన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయించదలుచుకున్నట్టయితే కింద మాకు నెంబర్ ఉంది, ఇందులో 096188777726 కన్నా ఫోన్ చేయండి, లేదంటే ఈమెయిల్ అస్ అట్ atomdevelopment3@gmail.com. అండ్ మా యొక్క యూట్యూబ్లో ఇంకా మెనీ మోర్ వీడియోస్ కోసం కదా కింద కనబడుతున్న మా యొక్క యూట్యూబ్ లింక్ ఇమ్రాన్ ఖాన్ బిగ్ విన్ /యూట్యూబ్ వీడియోస్లో వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చలో ఈరోజు టాపిక్లో మాట్లాడదాం. అండ్ అరుణిమా సిన్హా ఆల్రెడీ మీతో డిస్కస్ చేయడం జరిగింది. షీ ఈజ్ ఎ లేడీ లెజెండ్. అండ్ ఈమె కదా నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. అండ్ వచ్చేసి ఈమె ఒక బై బర్త్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ నగర్లో కదా ఈమె పుట్టడం జరిగింది. అండ్ వచ్చేసి జూలై 20, 1988లో, అంటే నియర్లీ 28 years ఏజ్ ఉన్న ఈమె ఈరోజు కదా ఒక హిస్టరీని క్రియేట్ చేయడం జరిగింది. మరి ఏంటి ఆ హిస్టరీని చూసినట్టయితే కదా, వెన్ షీ వాజ్ ఇన్ 28 ఈమె కదా ఒక ట్రైన్ యాక్సిడెంట్లో ఈమె 2 కాళ్ళను కూడా పోగొట్టుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. లక్నో నుండి ఏదైతే ఒక సిటీకి వెళ్తుంటేనో, లక్నో టు ఢిల్లీ వెళ్తున్న తరుణంలో ఈమె స్పోర్ట్స్ ప్లేయర్ అవడంతో షీఈ్ గోయింగ్ ఫర్ జాబ్. అంటే అదొక స్పోర్ట్స్ కోటాలో ఈమెకు జాబ్ రావడం జరిగింది, CISF అని చెప్పేసి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో. 12th April 2011లో పద్మావతి ఎక్స్ప్రెస్ లక్నో టు ఢిల్లీ వెళ్తున్న తరుణంలో 5 మంది చైన్ స్నాచర్లు, అంటే కదా అది చైన్ కొట్టేసే దొంగలు ఉంటారు కదా మై డియర్ ఫ్రెండ్స్, యాస్, వీళ్ళు కదా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకుంటున్న తరుణంలో ఈమె ఇవ్వకపోగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కొట్లాటలో కదా రన్నింగ్ ట్రైన్, అంటే నడుస్తున్న ట్రైన్ నుండి కదా ఈమెని 5 మంది దొంగలు కదా బయటికి నూకడం జరిగింది, అంటే బయటికి పుష్ చేయడం జరిగింది అన్నట్టు. ఆమె లేసి ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు ఆమె ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే కదా, ఇన్ ద వాయిస్ ఆఫ్ అరుణిమా సిన్హా, ఐ రెసిస్టెడ్ అండ్ దే పుష్డ్ మీ అవుట్ ఆఫ్ ద ట్రైన్. ఐ కుడ్ నాట్ మూవ్. ఐ రిమెంబర్ సీయింగ్ ఎ ట్రైన్ కమింగ్ టువర్డ్స్ మీ. ఐ ట్రైడ్ టు గెటింగ్ అప్, బట్ దెన్ ద ట్రైన్ హ్యాడ్ రన్ ఓవర్ మై లెగ్. ఐ డోంట్ రిమెంబర్ ఆఫ్టర్ ఎనీథింగ్ దట్. ఎప్పుడైతే బయట నూకేయడం జరిగిందో అండ్ ఆపోజిట్ ట్రాక్ నుంచి ఇంకొక ట్రైన్ వస్తుంటే అండ్ ఆ ట్రైన్ ఎప్పుడొచ్చో నా కాళ్ళ నుంచి వెళ్ళిందో దాని తర్వాత నాకు ఏమీ కానీ గుర్తులేదని చెప్పింది మై డియర్ ఫ్రెండ్స్.
అండ్ దగ్గర దగ్గర వచ్చేసి ఆ ట్రైన్ వచ్చి వెళ్ళిన తర్వాత నియర్లీ 7 నుండి 13 గంటల ఒక వ్యవధిలో ఆ యొక్క నరకాన్ని తను అనుభవించడం జరిగింది. అంటే తన జీన్స్ ప్యాంట్ లోపల తన కాళ్ళు విరిగిపోవడం జరిగింది. అండ్ ఆమె కాన్షియస్లో లేదన్నట్టు. అంటే కళ్ళ ముందు జరుగుతుంది, అర్థమవుతుంది, బట్ ఏం చెప్పాలా ఏం లేదనే విషయం కూడా ఆమెకి ఏమీ అర్థం కాలేదు మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత కదా నియర్లీ 7 గంటల నుండి 13 గంటల వరకు నరకం అనుభవించిన తర్వాత అండ్ ఆ నైట్లో కదా చాలామందికి ఇన్విటేషన్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇన్విటేషన్ అంటే ఏమి ఇన్విటేషన్ అనుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్? అక్కడున్న రైల్వే ట్రాక్ మీద ఎలకలు పందికొక్కులు ఉంటాయి కదా, అండ్ ఆమె తునిగిన లెగ్ని కదా ఏదైతే అక్కడ రక్తపు మాంసం ఉంటుందో దాని ఒక ఎముకల్ని కూడా తింటుంటే, అంటే ఆ ఎలకలు వచ్చేసి ఆ ఒక ఈగలు వచ్చేసి మొత్తం కూడా ఆ పెయిన్ మొత్తం భరించింది. నియర్లీ రాత్రి వచ్చేసి నియర్లీ 48 ట్రైన్లు, ఒకటి రైట్లో లెఫ్ట్లో లెఫ్ట్లో వెళ్తున్న తరుణంలో ఆమె కదా ఆ ఒక నరకాన్ని కూడా ఆమె చవి చూడడం జరిగింది. అండ్ పొద్దునైన వెంటనే చాలామంది వచ్చేసి ఆమె తీసుకొని వెళ్ళేసి ఒక హాస్పిటల్కి తరలించడం జరిగింది. అండ్ ఆ హాస్పిటల్ వచ్చేసి చాలా సీరియస్ లెగ్ ఇంజ్యూరీ, తర్వాత పెల్విక్ ఇంజురీస్ అండ్ లాస్ట్ హర్ లెగ్ ఆఫ్టర్ డాక్టర్స్ యాంప్యుటేటెడ్ ఇట్ టు సేవ్ హర్ లైఫ్. అండ్ హాస్పిటల్ పోయిన తర్వాత ఆమె ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళిందంటే కదా, ఆ హాస్పిటల్ ఇవందో కనీసం అనెస్థీషియా అనే ఇంజెక్షన్స్ కూడా లేవు. అండ్ పర్టికులర్ ప్రాపర్ ఏవైతే ఆపరేషన్ కోసం కావాల్సిన ఏవైతే నైఫ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అయితే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి కూడా అక్కడ అవైలబుల్ లేవు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ డాక్టర్స్ వాళ్ళంతా కూడా ఒకరు డిస్కస్ చేసుకుంటుంటే ఈమె అరుణిమా సిన్హా చెప్పిన మాటలకు కదా డాక్టర్ వాళ్ళు ఓన్గా వాళ్ళ బ్లడ్ని డొనేట్ చేయడమే కాకుండా వితౌట్ అనెస్థీషియా అంటే కదా మత్తు మందు లేకోకుండా కదా, మీకు ఐడియా ఉంటుంది, మత్తు మందు లేకుండా మన ఒక పంటిని పీకడం ద్వారానే మనకు కదా ప్రాణం పోయినంత పని అవుతుంది అన్నట్టు. అటువంటిది ఈమె ఒక కాలుని కదా ఆఫ్ ద లెగ్ని వితౌట్ అనెస్థీషియా అంటే మత్తు మందు లేకోకుండా ఒక కాలుని ఆమె నుంచి సపరేట్ చేయడం జరిగింది. ఆమె ఇప్పటికీ అంటుంది ఆ ఒక్క నొప్పిని నేను ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను అంటుంది అన్నట్టు అరుణిమా సిన్హా. యాక్చువల్లీ ఆ తీసిన వెంటనే కదా ఆమె ఆ రోజు అక్కడ బెడ్ మీద డిసైడ్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు నన్ను ఇట్లా బతికిచ్చావంటే ఇంత పరిస్థితి తర్వాత కూడా ఖచ్చితంగా ప్రపంచంలో ఒక హిస్టరీ క్రియేట్ చేయడం కోసం నేను బతికిచ్చావని చెప్పేసి ఈమె హాస్పిటల్ నుంచి బయటకు రావడం వెంటనే కదా ఆమెతో జరిగిన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏంటంటే కదా, పేపర్ వాళ్ళు మొత్తం ఆమె గురించి న్యూస్లో ఏమని రాశారంటే అరుణిమా సిన్హా దగ్గర ట్రైన్ టికెట్ లేని కారణంతో ఈమె ట్రైన్లో నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలని చెప్పి ట్రై చేయడం జరిగిందని చెప్పి రాయడం జరిగింది. అందులో రైల్వే పోలీస్ వాళ్ళు కూడా ఇదే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మీద బెంచ్ని మొత్తం క్లైమ్ చేసిన తర్వాత అండ్ అలహాబాద్ హైకోర్టు ఆమె కదా ఇది ఒక ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి కాను అండ్ చాలా వరకు పెనాల్టీ, అంటే మన ఒక రైల్వే త్రూ దగ్గర నుంచి కూడా సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ పెనాల్టీ కూడా ఆమె రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆమె పోరాడిన తర్వాత నెక్స్ట్ తీసుకున్న ఆమె డెసిషన్ ఏంటంటే కదా మొత్తం భారతదేశాన్ని కదా కుదిపి వేయడం జరిగింది. ఆ డెసిషన్ ఏంటంటే కదా రెడీ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్. అంటే పెద్ద పెద్ద వ్యక్తులు మొత్తం అవయవాలు అన్నీ పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తులు కూడా ఆలోచించని విషయాన్ని ఆమె డిసైడ్ చేసుకుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళడమే తప్ప రిటర్న్ రావడం అనేది చాలా రేర్ సిచ్యువేషన్లో జరిగే టాస్క్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఆమె డిసైడ్ అయిన తర్వాత బచేంద్రియ పాల్ అని చెప్పేసి ఆమెతో కలవడం జరిగింది. బచేంద్రియ పాల్ ఎవరంటే కదా ఇండియాలో మొట్టమొదట లేడీ మౌంట్ ఎవరెస్ట్ కదా రిసీవ్ చేసిన వ్యక్తి అన్నట్టు. అండ్ ఆమె గురించి చూసినట్టయితే కదా ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్లైమ్ ఎవరెస్ట్ ఇన్ 2011. అండ్ దాని తర్వాత ఆమె హెడ్ ఆఫ్ TSAF టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ 2012లో ఉంటాయి. అండ్ ఆమెకి ఈ విషయం చెప్పిన వెంటనే ఆ బచేంద్రియ పాల్ ఏం చెప్పిందంటే కదా, నువ్వు ఇటువంటి పరిస్థితిలో మౌంట్ ఎవరెస్ట్ చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేశావు అండ్ నువ్వు ఇటువంటి ఈ పరిస్థితుల్లో చేయడానికి గల రీజన్ కదా నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయినావంటే కదా నీది ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్లే, జస్ట్ ఓన్లీ ఇంకా ప్రపంచంలో మనుషుల యొక్క పొగడ్తలు మాత్రం పెండింగ్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అదైన తర్వాత ఆమె డిసైడ్ చేసింది, స్టార్ట్ చేసింది. అండ్ స్టార్టింగ్లో కదా ఆమె చేసిన ఒక ఎగ్జాంపుల్స్లో ఐస్లాండ్ పీక్ అని చెప్పేసి 6150 మీటర్లు 6150 మీటర్స్ని కదా 2012లో ప్రిపరేషన్ ఫర్ హ్యాజ్ సెంట్ ఆఫ్ ఎవరెస్ట్, అంటే ఒక పెద్ద ఎవరెస్ట్ ఎక్కడం కోసం ఆమె ఒక ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్లో కదా ఒక స్మాల్ రెఫరెన్స్ మీద 6150 మీటర్స్ ఒక కొండను కూడా ఎక్కడం జరిగింది. దాని తర్వాత ద ఫస్ట్ క్లైమ్ ఎవరెస్ట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2013లో 6622 మీటర్స్ సమిట్ ఆఫ్ ద మౌంట్ ఎవరెస్ట్ అట్ 10:55 AM ఆమె కదా ప్రపంచంలో టాప్ ఎవరెస్ట్లో వెళ్ళడం జరిగింది. అండ్ ఆమె మొట్టమొదట మహిళ వితౌట్ లెగ్ తోటి వెళ్ళిన మహిళలో, రైట్? యా. అండ్ అలా చేస్తూ కదా నియర్లీ మన ఇక్కడ ఉన్న ఎవరెస్ట్లో షీ హ్యాస్ ఆల్రెడీ డన్ 5 పీక్స్ అండ్ పుట్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. మన భారతదేశం ఒక మన ఇండియా ఫ్లాగ్ని కదా 5 పెద్ద ఎవరెస్ట్ల మీద ఆల్రెడీ దాని కదా పెట్టడం జరిగింది. ఎవరెస్ట్ ఇన్ ఏషియా,
కిలిమంజారో ఇన్ ఆఫ్రికా, ఎల్బ్రూస్ ఇన్ యూరప్, అండ్ ఆస్ట్రేలియాలో ఒక ఎవరెస్ట్ అండ్ ఇన్ అర్జెంటీనియాలో, అండ్ ప్రపంచంలో 5 హైయెస్ట్ పీక్స్ కూడా ఆమె రీచ్ కావడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కదా, అండ్ షీ వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ, అంటే ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా ఇన్ 2015లో పద్మశ్రీ అవార్డుని కూడా ఆమె అందుకోవడం జరిగింది. అండ్ ఆమె ప్రజెంట్ వచ్చేసి అరుణిమా సిన్హా ఈజ్ నౌ డెడికేటెడ్ టువర్డ్స్ సోషల్ వెల్ఫేర్. షీ వాంట్స్ ఓపెన్ ఏ ఫ్రీ స్పోర్ట్స్ అకాడమీ. ఆమె యొక్క అకాడమీ పేరు ఏంటంటే షహీద్ చంద్రశేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ. అండ్ ఆమె ఒక బుక్ను కూడా రాయడం జరిగింది, బార్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్, లాంచ్డ్ బై పిఎం నరేంద్ర మోడీ చేతుల మీద డిసెంబర్ 2014లో ఆమె గురించి ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆమె ఫైనల్ ఒక కొటేషన్ ఏంటంటే హిందీలో కదా, आदमी विकलांग शरीर से नहीं होता, मन से होता. अगर आदमी मन से विकलांग हो गया तो जिंदगी भर के लिए वो विकलांग है. అంటే తెలుగులో అర్థం ఏంటంటే మనిషి శరీరంతో ఎప్పుడే కానీ వికలాంగుడు అవ్వడు, తన ఆలోచనలతోనే అతను వికలాంగుడు అవుతాడు. ఒకవేళ ఆలోచనల పరంగా అతను వికలాంగుడు అయితే జీవితాంతం అతను వికలాంగుడే అని ఆమె చెప్తుంది. అండ్ ఫైనలీ ఓన్లీ వన్ థింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ అండ్ షేర్ ఇట్. ఫర్ ట్రైనింగ్ బిజినెస్ డీటెయిల్ కాంటాక్ట్ అవర్ ఫోన్ నెంబర్స్. ఐ హోప్ మీకు కూడా ఈ యొక్క వీడియో చాలా ఫంటాస్టిక్గా నచ్చి ఉంది. అండ్ ఇదే వీడియోని కదా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ చేయండి. అండ్ మీకు ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్స్ వీడియో ఏమైనా ఒక టాపిక్ మీద కావాలంటే మీరు నాకు కింద కామెంట్స్లో ఆ ఒక వీడియో గురించి టాపిక్ డిస్కస్ చేస్తే ఆ వీడియోస్ని ఎక్కువ మీకు అవసరం ఉందనిపించినప్పుడు కదా డ్యామ్ షూర్ నేను కదా ఆ వీడియోస్లో ఎక్సలెంట్ టాపిక్ని నేను మీతో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నాకు ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా నా టాపిక్ని చూసుకుంటూ అండ్ యూట్యూబ్లో యొక్క వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేయడంలో రీజన్ ఒకటే నాకు. అండ్ ఎప్పుడైతే నేను నా లైఫ్లో చేంజ్ అవ్వడం కోసం ఎన్నో స్టోరీస్ నాకు తాహతపడ్డాయో అటువంటి స్టోరీస్ని మీ వరకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ లైఫ్లో మీ రిజల్ట్ తీసుకోండి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ బెస్ట్ రిగార్డ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.